మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనము. ఈ మొదటి ఆదివారము అంశం ఏమనగా, మునుపటి కంటే అధికమైన మేలులు చేసే దేవుడు. అంటే పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యధిక మేలు చేసే మన దేవుడై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ కొత్త సంవత్సరం మొదటి వారము మనం చెప్పుకుంటున్న వాక్య భాగం దేనికంటే గడిచిపోయిన దానికన్నా కూడా ఈ సంవత్సరం మనకి అత్యధిక మేలు మన జీవితాల్లో చేస్తానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. మనము సిద్ధముగా ఉండాలి. అంటే మనము సిద్ధముగా ఉండమంటే ఏమిటి అంటారేమో, మనము కూడా ప్రార్థన కలిగి ఉండాలి. దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చేస్తున్న ప్రతి పని దేవుడు చూస్తున్నాడు అని భయంతో జీవితం. కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారము మనం ప్రార్థనలో గడుపుతున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా మనకి యేసయ్య అత్యధిక మేలులు చేస్తా అని మనతో చెప్పుచున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనము మొట్టమొదటిగా వాక్య భాగంలోకి వెళ్దాం. ఇర్మియా 17:7-8. ఇర్మియా అధ్యాయము 17 అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారును దాని వేళ్ళు తన్నును. బెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు. కాపు మాను. చూడండి, దీని యొక్క అర్థమేమనక, ఈ నూతన ఒక్క సంవత్సరం మన జీవితాలు చాలా మంది ఎలా ఉండాలని కోరుకుంటారు? పచ్చగా ఉండాలని కోరుకుంటారు, బాగుండాలని కోరుకుంటారు, చిగురించాలని కోరుకుంటారు. పట్టిందల్లా కూడా నాకు నేను ఏదైతే పడతానో అది ఎలా ఉండాలని కోరుకుంటారు. నేను పట్టిందల్లా కూడా బంగారం అవ్వాలనుకుంటారు. దేనికంటే నా పంట పండాలనుకుంటారు కదా. అలా ఉండాలి అంటే ఈ రోజు మనకి యేసయ్య ఈ వాక్యమును మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రశ్న చదవమని. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఒక్క నిమిషం అమ్మ. మనకి మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా చెప్పండి, యెహోవాని నమ్ముకోవాలి. ఆయన నమ్మాలి. దేనికంటే బైబిల్లో అనేకమైన సార్లు మీరు నన్ను నమ్మితే నా మహిమను చూస్తారు అని వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ మొత్తంలో అధికముగా ఏమని ఉందంటే, మీరు నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మితే నా మహిమను చూస్తారు. మనం ఎవరు నమ్మాలి? యేసయ్యని నమ్మాలి. యేసయ్యా నా సర్వము నీవే, యేసయ్యా నా సమస్తము నీవే, నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేరు నాయనా అని మనం నమ్మాలి. ఎలా నమ్మాలంటే అది మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి అంటే యేసయ్య ఉండాలి. యేసయ్యకి మాత్రమే మన హృదయంలో స్థానం ఇవ్వాలి. అయితే లోక కోరికలతో పడి, లోక ఆశల్లో పడి స్థానం ఇవ్వవలసిన వారికి స్థానం ఇవ్వకుండా ఎవరికో స్థానం ఇచ్చి జీవితంలో అనేక విధాలుగా దెబ్బతినిపోతున్నారు. మన స్థానంలో ఎవరికి స్థానం ఇవ్వాలి అంటే యేసయ్యకి మాత్రమే మనము స్థానం ఇవ్వాలి. కానీ లోక కోరికలతో, లోక ఆలోచనలతో మన హృదయంలో ఎవరికి స్థానం ఇస్తున్నాం? లోక కోరికలకి స్థానం ఇస్తున్నాం. దయచేసి మీ లోక కోరికలు నెరవేరాలన్నా, మీరు అనుకున్నది ఏదైనా జరగాలన్నా ఎవరికి స్థానం ఇవ్వాలి అంటే
యేసయ్యకి స్థానం ఇవ్వండి. అప్పుడు మీ జీవితంలో సమస్తము సాధ్యమే. మన పూర్ణ హృదయంలో యేసయ్యకి మాత్రమే స్థానం ఇచ్చి మనం నిరంతరము ఆయన్ని ప్రార్థించేవారుగా జీవిద్దాం. ఇంకా కొద్ది ముందుకెళ్ళము. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చాలా మాకు అంటే ఆయన ఆశ్రయం అంటే ఏంటి? ఆయన నీడలో నీవు జీవించాలి. ఆయన నిన్ను కమ్ముకొని ఉన్నాడు, ఆయన నిన్ను కౌగిలించుకొని ఉన్నాడు, ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు, ఆయన నిన్ను నడిపించుచున్నాడు. కాబట్టి ఆయన నీలో ఉన్నాడు. అందుకే నువ్వు ఎలా ఉంటే నువ్వు యేసయ్యలో ఉంటావు. నిరంతరము ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నీతో ఎలా ఉంటున్నాడు? చదవము. వాడు ఇది ఫస్ట్ చదువు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయముగా ఉన్నప్పుడు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి? ఆయన ఆశ్రయముగా నీకున్నాడు. అంటే ఆయన నీడలో నువ్వు ఉన్నావు, ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, ఆయన నిన్ను కౌగిలించుకుని ఉన్నాడు, ఆయన నిన్ను నడిపించుచున్నాడు. కనుక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆశ్రయంలో నువ్వు ఉంటే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం చిన్న చిన్న ఈ లోకంలో ఉన్న వాళ్ళ గురించి నాకు ఆయన అండ ఉంది, ఎవరంటుంది? ఎవరో ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్తావు, నాకు ఆయన సపోర్ట్, నాకు ఆయన అండగా ఉన్నాడు. ఈ లోకంలో లోకస్తులే నీకు అంత అండగా ఉండి అంత ఉంటే నువ్వు ఎంతగానో ఏంటి గొప్పలు చెప్పుకుంటావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే యేసయ్య నీకు అండగా ఉన్నాను అని వాక్యం రూపంలో ఆయన నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీడలో నీవు ఉంటే, ఆయన నీకు ఆశ్రయదుర్గమై ఉంటే నువ్వు ఇంకెంత గొప్పగా ఉండాలి చెప్పండి. ఏదైనా సరే ఆయన నీడలో నువ్వు ఉన్నావు అంటే ప్రతి ఒక్కటి కూడా యేసు నామములో నీకు సాధ్యము. దయచేసి ఆయన ఆశ్రయమై ఉన్నాడు, ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో ఎవరున్నారో తెలుసా? నా యేసయ్య ఉన్నాడని గర్వంగా మనస్ఫూర్తిగా చెప్పుకునే పరిస్థితికి మనం అందరం రావాలని యేసు నామములో నేను చెప్పుచున్నాను. ఇంకా ముందుకెళ్ళము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను. ఎందుకంటే ఒక చెట్టు గనక కాలం ఏమంటే కనుక ఉందనుకోండి, ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఎండిపోయి ఉంటుందా? ఎప్పటికీ అది ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయి, కానీ కాలం పక్కన ఉన్న ఈ చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. దానికి కావాల్సినంత నీరుని ఆ చెట్టు పొందుకుంటుంది. అంటే దానికి కాదు, మనము కనుక దేవుడితో ఉంటే మనం ఎలా ఉంటాము? మన జీవితము కూడా పచ్చగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ చెట్టుకి ఏ విధముగా అయితే ఊట అందుతుందో నీకు ఆయన దగ్గర నుంచి జీవం రావడమే కాదు, నీకు కావలసిన సమస్తము ఏ విధముగా పోషించబడాలో కూడా నీకు యేసయ్య ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడండి. అందుకే యేసయ్య వాక్యము రూపంలో దాన్ని మనకి తోచి చెప్పి ఉన్నాడు. మీరు నాతో ఉండండి. మీరు ఎలా ఉండాలి అంటే ఉదాహరణ వాక్యములో మనకి చెప్పి ఉన్నాడు. చదువు. అది కాలువల ఓరన దాని వేర్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు. చాలమ్మా. మనము కనుక దేవుడితో ఉంటే, యేసయ్యతో ఉంటే ఏ బాధ నీ దగ్గరికి రాదు, ఏ వ్యాధి నీ దగ్గరికి రాదు, ఏ అప్పు నీ దగ్గరికి రాదు, ఏ దరిద్రము నీ దగ్గరికి రాదు, ఏ చీకటి శక్తులు నీ దగ్గరికి రావు. కారణం ఏమనగా ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. దేనికంటే నీకు ఏ ఆపద రాదు. కారణం ఆయన మనతో ఉన్నాడు. యేసయ్య మనతో ఉండాలి అంటే చెట్టు కాలం పక్కన అయితే ఎలా ఉందో నువ్వు ఆయన సన్నిధానంలో అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ జీవితము, నీ కుటుంబము పచ్చగా ఉంటుంది. నువ్వు ఏ పనికి వెళ్ళినా నువ్వు ఆ పనిలో పండిపోతావు. నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్ లో నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోయింది. నీ కుటుంబము ఆరోగ్యంతో ఉంటుంది, నువ్వు ఆరోగ్యంతో ఉంటావు,
సంతోషంతో ఉంటావు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ప్రభు సన్నిధానంలో ఉన్నావు కనుక. అందుకే ఇక్కడ మనము ఇలా ఊహించుకోవాలి, మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానంలో మనం జీవించాలి. ఎందుకు? ఎవరైనా సరే కోరుకున్నది ఏంటి? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మనతో ఉన్నవారు బాగుండాలి అని మాత్రమే మనము ఆలోచన చేయాలి. నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళంతా బాగుండకూడదు అని మనం అనుకోకూడదు. దేనికంటే మనం ఎప్పుడైతే ఎదుటి వారిని గురించి కూడా మంచిగా ఆలోచిస్తామో యేసయ్య మన గురించి మంచిగా ఆలోచిస్తాడు. చదువు ముందుకెళ్ళి. వెట్ట కలిగినను దానికి భయపడదు, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండెను. వర్షం లేని సంవత్సరమున వర్షము లేని సంవత్సరమున చింత నందదు. ఒక్క నిమిషం, మీకు ఇక్కడ ఉదాహరణ ఏమిటంటే, ఒక సంవత్సర కాలం అంతా కూడా వర్షం లేకపోతే మిగతా చెట్లన్నీ ఏమైపోతాయి? పచ్చగా ఉన్నాయా? ఎండిపోతాయి. కానీ మనము నీకు ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా నువ్వు దేవుడిని కనుక కలిగి ఉంటే నీ కుటుంబము ఐశ్వర్యముతో తులదూగుతుంది. ప్రపంచమంతా ఏమైపోయినా నువ్వు దేవుడిని కలిగి ఉంటే నీ జీవితము పచ్చగా ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుడిని కలిగి ఉన్నావు. ఎవరికి పనున్నా లేకపోయినా నీకు పని ఉంటుంది. ఎవరు తిన్నా తినకపోయినా నీకు దేవుడు 2 పూట్ల భోజనం ఇస్తాడు. ఎవరికి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నిన్ను ఆరోగ్యంగా ఉంచుతాడు. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నా నీ కుటుంబం చక్కగా ఉంటుంది. కారణం ఏమిటంటే నువ్వు ప్రభువు వద్దన ఉన్నావు. ఎందుకంటే ఎవరు ఏ చీకటి శక్తులతో పీడించబడుచున్నా అవన్నీ కూడా నీ దగ్గరికి రాలేవు. దేనికంటే ఆయన నీతో ఉన్నాడు. దేనికంటే మనం ప్రభు బిడ్డలము కనుక. ఇక్కడ ఏమంటుంది? ఆ కాలం పక్కన చెట్టు ఉండడం వల్ల సంవత్సర కాలం అంతా వర్షం లేకపోయినా ఆ చెట్టు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో, నువ్వు దేవుడితో కనుక ఉంటే, నువ్వు యేసయ్యతో కనుక ఉంటే, ఎవరు ఎలా ఉన్నా నువ్వు నీ కుటుంబము ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారు. ఆయన దీవెనలన్నీ నీ మీదే. ఆయన నిరంతరము నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ కుటుంబానికి ఏం కావాలి, నీకేం కావాలి? ఆయన చూసే దేవుడు, ఆయన చేసే దేవుడు, చేస్తున్న దేవుడు అని మనము బలమైన విశ్వాసముతో నమ్మాలి. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. చాలా మంది చేసే పొరపాటు ఏమిటో తెలుసా? బాధ వచ్చినప్పుడే యేసయ్య పాదాలు వదిలేస్తారు. బాధ వచ్చినప్పుడే హాస్పిటల్కి పరిగెత్తుతారు. వెళ్ళతాను నన్ను, వెళ్ళండి. యేసయ్య పైన ఎక్కువ నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయ్యి ఉన్నాడు గనక, సమస్తము యేసు నామములో సాధ్యము కనుక బాధ వచ్చినప్పుడే యేసయ్యని ఇంకా మనం బలంగా పట్టుకోవాలి. యేసయ్య నాకు ఈ బాధ తీసేయ్యా, యేసయ్య నాకు ఈ కష్టం తీసేయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదయ్యా అని మనం ఆయన్ని కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. మనం చూపంతా ఆయన వైపే ఉండాలి. మనకి దిక్కు యేసయ్యే అని మనము చెప్పాలి గనక అడగాలి యేసయ్యని. మనం చదవమ్మా. వర్షం లేని సంవత్సరమున చింత నందదు, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. అంటే నీకు పని ఉన్నా నీకు లేకపోయినా నీకు నీ కుటుంబానికి సకలము ఆయన పోషిస్తాడు. కాపు రాక మానదు అంటే నీకు ఏ కొదవ లేకుండా ఆయన నడిపిస్తాడు అని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్న దేవుడు. మన యేసయ్య ఎలాంటి దేవుడు అంటే వాగ్దానం ఇస్తే భూమి ఆకాశములు గతించిపోయినను వాగ్దానము గతించిపోదు. అయింది ఆయన అంత నమ్మదగిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు అయినాడు. మనందరము కూడా ఈ కొత్త సంవత్సరం మొదటి ఆదివారములో యేసయ్య పలికిస్తున్న వాక్యం ఇది. ఎంతో జాగ్రత్తగా ఇది హృదయంలో భద్రపరుచుకొని మనము యేసయ్య పట్ల అంత బలమైన బిడ్డల్లాగా ఉండాలని యేసు నామములో చెప్పుకుంటున్నాను. మరి ఒక వాక్య భాగంలోకి వెళ్దాం. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనము బంధకములలో బంధకములలో
బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా నీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా? నా పరిస్థితి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాల. నేనప్పుడు పట్టి నెల బంగారం అయింది, ఇప్పుడు కాటల్లా. అప్పుడు నీవు దేవుణ్ణి ప్రార్థించావు, బాగా ధనం వచ్చేటప్పటికి నువ్వు ఎవరికి దూరం అయ్యావో తెలుసా? ధనానికి దగ్గర అయ్యావు, యేసయ్యకి దూరం అయ్యావు. కాబట్టి ఏమైంది? మళ్ళీ నిన్ను కష్టాలు కమ్మేసింది. అందుకే మళ్ళీ విశ్వాసముతో యేసయ్య రానా సన్నిధానానికి అని దీని అర్థమైంది. మన చదవమా. బంధకములలో పడి ఉన్నారా? చాలా బంధకములలో మీరు పడి ఉన్నారా? బాధల్లో కొట్టుముట్టిలాడుచున్నారా? నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. నా దేవా, మీరు సర్వము ఇచ్చిన దేవుడు. నా దేవా, మీరు సర్వము చేయగలిగిన దేవుడు. నా యేసయ్య నన్ను సృష్టించిన దేవుడని. మీరు ఎలాంటి బంధకాల్లో ఉన్నారో, మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో అవన్నీ కూడా దేవుడి సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి యేసయ్యను మీరు అడగాలి. ప్రతి బంధకము నుంచి విడిపించే దేవుడు, ప్రతి కష్టం నుంచి నిన్ను విడిపించే దేవుడు, ప్రతి ఆపద నుంచి నిన్ను విడిపించే దేవుడు, ప్రతి వ్యాధి నుంచి నిన్ను విడిపించే దేవుడు, ప్రతి ఒక్క సమస్య నుంచి నిన్ను కాపాడే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసయ్యను మాత్రమే నేను గర్వంగా చెప్పగలను. కారణం ఏమిటి అంటే దానికి నా జీవితమే కారణం. అలా కానీ లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. దేనికంటే టీ తాగడానికి లేని రోజులు కూడా గడిచిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేను లోకం వైపు చూడలా, నేను యేసయ్య వైపే చూశాను, విశ్వాసంతో జీవించాను. నాకు ఉన్న ప్రతి బంధకాల నుంచి ఆయన విడిపించాడు. దేనికంటే ఆయన గొప్ప దేవుడు. రోజుకి 8 గంటలు ప్రార్థనలో ఉన్నాను. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఉండేవాడిని. దేనికంటే ఈ లోకంలో నా కన్నీరు తుడిచేవారు నాకు ఎవరు కనిపించలా. ఆయన ఒక్కడు మాత్రమే నా కన్నీరు తుడిచే దేవుడని, ఆయన మాత్రమే నన్ను సృష్టించిన దేవుడని నేను యేసయ్యని నమ్మాను. నమ్మడమే కాదు, ఈ రోజుకి 24 గంటలు మోకరించి ప్రార్థన చేశా. నేను ఏ స్థలంలో ఉన్నానో ఆ స్థలంలోకి ఆయన దీవెనలను పంపించి ఉన్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు. కాబట్టి మీరు ఏ బంధకాలలో ఉన్నా, మీరు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా, మన దిక్కు ఎవరంటే యేసయ్య అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మన దిక్కు ఎవరంటే యేసయ్య. మనం ఎంత ముందుగా ప్రార్థన చేస్తే అన్ని విజయాలు మన సొంతం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు మొర ఆలకించే దేవుడు. నీ మొర ఆలకించే దేవుడు కాదు, నా మొర ఆలకించే దేవుడు కాదు. ఎవరైతే పరిపూర్ణ హృదయంతో ఎవరైతే యేసయ్యని నమ్ముతారో వారు అందరి మొర తప్పనిసరిగా ఆలకించి వారుకున్న అన్ని బంధకాల నుంచి వారిని విడిపించే దేవుడు మన యేసయ్య. చదువు. మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను. చాలా మాట ఏమంటున్నాడు? నువ్వు పోగొట్టుకునేది కొంతనేమో, రా మరలా రా. నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళావా? మళ్ళీ కోటలో ప్రవేశిస్తామంటే అదే. నన్ను మర్చిపోయి జీవించావా? రా, నువ్వు రా, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను. నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేను. నేను నిన్ను కందని వదిలేస్తాను కాదు, నేను నిన్ను కంది నిన్ను మర్చిపోవడానికి కాదు. నువ్వు మర్చిపోయేవేమో, సర్వ సృష్టికి తండ్రి అయిన నేను నిన్ను మర్చిపోను. రా, మళ్ళా కోటలో ప్రవేశించు. మళ్ళీ నీ కోటలుగా నీ హృదయంలో నన్ను ప్రవేశపెట్టు అని యేసయ్య అడుగుతున్నాడు. బలమైన
విశ్వాసముతో ఇరువరకున్న దానికన్నా రెట్టింపు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు పోగొట్టుకున్నది ఒకటైతే నీకు రెండిస్తా అని యేసయ్య ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. మన దేవుడు వాగ్దానం ఇస్తే భూమి ఆకాశంలో గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. నువ్వు పోగొట్టుకున్నది కొంతే, నేను మళ్ళీ దానికి రెట్టింపిస్తా అంటున్నాడు, దానికి రెండంతరిస్తా అంటున్నాడు. నువ్వు విశ్వాసము కోల్పోయావు, రా మళ్ళీ విశ్వాసంతో రా, ప్రార్థించు, మోకరించు. నువ్వు దేనినైతే కోల్పోయావో దానికి రెండంతరిస్తా అని యేసయ్య మనతో ఈ రోజు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఆయన నిజ దేవుడై ఉన్నాడు, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయన మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడని నేను నమ్ముచున్నాను, మీరు నమ్మండి. ఆయన మాత్రమే గొప్ప దేవుడు. నువ్వు పోగొట్టుకున్న దానికన్నా రెండంతరిస్తాను రా అంటున్నాడు. విశ్వాసముతో రా, నీ పునర్దాన్ని యేసయ్యకి ఇచ్చిరా, అద్భుతాలన్నీ నీ సొంతం. చదవము. ఆయన అంతటి గొప్ప దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత. అందుకే ఆయన గొప్ప దేవుడు. యెషయా 43:18. యెషయా 43:18, 43వ అధ్యాయము 18వ వచనం. మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. మునిపటి చూడండి, అసలు వాక్యం దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. పూర్వకాలపు సంఘటనలను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. మళ్ళీ ఒకసారి చదవమ్మా. మునుపటి వాటిని చాలు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అయ్యో నేను దేవుడి మార్గంలో లేను, నేను పాపాలు చేశాను, నేను అనేకమైన ఘోరాలు చేశాను, మళ్ళీ నేను ప్రార్థిస్తే దేవుడు నా మొర ఆలకిస్తాడా అని అపవాది మీతో మాట్లాడుతుంది. కానీ ఇక్కడ యేసయ్య డైరెక్ట్ గా వాక్యం రూపంలో మీతో మాట్లాడుచున్నాడు. నేను అక్కడ వాటిని జ్ఞాపకమే చేసుకోను, మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. రండి నా వద్దకు రండి. మీరు ఎన్ని పాపాలు చేసినా, మీరు ఎన్ని ఘోరాలు చేసినా, నేను మిమ్మల్ని రక్షిస్తానికి మీ కొరకు నేను సిద్ధముగా ఉన్నా. నేను మిమ్మల్ని కాపాడటానికి నేను మీ కొరకు సిద్ధముగా ఉన్నా. కాబట్టి మునుపటి వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. అదేంటంటే అది నీ తప్పు కాదు, అపవాది నీతో చేపించి ఉన్నాడు కనుక నేను వాటిని జ్ఞాపకము నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. రా నా సన్నిధానానికి రా, నన్ను మొరపెట్టు, మళ్ళీ నేను నిన్ను రక్షించే తీరుతా, మళ్ళీ నేను నిన్ను కాపాడే తీరుతా, నేను ఉన్నానయ్యా అని యేసయ్య మనతో మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనతో వాక్యం రూపంలో యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. ఆయన వాక్యమునగా దేవుడై ఉన్నాడు కనుక ఆయన వాక్యం రూపంలో మనతో మాట్లాడుచున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక, కాబట్టి మనం ఆయన్ని ఎంతో బలముగా నమ్మాలి. చదువు. పూర్వకాలపు సంఘటనను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ. చాలా ఏమంటున్నాడు? పూర్వకాలపు సంఘటనను తలంచుకొడి. ఇక మర్చిపో, నేను మీ కొరకు నూతన క్రియ ఒకటి చేయించున్నాను. అంటే మళ్ళీ నేను మీకు కొత్త జీవితాన్ని ఇస్తున్నాను. పాత జీవితాన్ని మర్చిపో, నీ రోత జీవితాన్ని మర్చిపో. నేను నీకు మళ్ళీ నూతన క్రియ, కొత్త మార్గం నేను నీకు ఇస్తున్నాను. ఈ మార్గంలో నడువు అని యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే వాక్యంలో ఉన్న ప్రతి మాట
మనల్ని కడగాలి. వాక్యంలో ఉన్న ప్రతి మాట మన జీవితంలో నాటబడాలి, మన హృదయంలో నడిపించబడాలి. ఎందుకంటే యేసయ్య ఇచ్చినన్ని అవకాశాలు ఇంకా మనకి ఎవరు ఏమన్నాడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నేను క్షమిస్తున్నా, వదిలే, నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో, నీకు నూతన క్రియ చేయించున్నాను. చదవమ్మ. ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది మొలుచును. నువ్వు ఈ రోజు ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాలకు వచ్చిన అనుకుంటున్నావేమో. లేదు, ఇప్పుడే నువ్వు మోకరించు, ప్రార్థన చేయి. నీకు కొత్త మార్గాన్ని, నూతన మార్గాన్ని నేను ఇస్తానికి సిద్ధముగా ఉండాలి. యేసయ్య మనతో చెప్పుచున్నాడు. చదవమ్మ. మీరు ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను. అంటే నువ్వు అనుకుంటున్నావేమో, నా దారులన్నీ మూసుకుపోయింది, నాకెటు కనపడతలా, నేనేం చెయ్యాలి, నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. అందుకే యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. నేను అరణ్యములో నీకు త్రోవ కలగ చేస్తున్నా, నీకు మార్గం ఏర్పాటు చేస్తున్నా. రా, నన్ను నమ్ము, నన్ను వెంబడించు, నాతో ఉండు, నన్ను నమ్ము, నీ పొంద హృదయంలో నాకు స్థానం ఇవ్వు, నీకు అరణ్యంలో దారి కలగ చేస్తా. చాలా మంది అంటా ఉంటారు, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు బ్రదర్, ఏ మార్గం కనపడతారు, నీకు కనపడతలేదేమో. రా, యేసయ్య నీకు మార్గం చూపెడతానికి సిద్ధముగా ఉన్నాడు. నీకు ఎటు చూసినా చీకటి కనపడుతుందేమో, నీ చీకటిని వెలుగుగా చేసి నీ కోసము మార్గం సిద్ధపడి చేస్తానికి యేసయ్య రెడీగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసు కదా, నమ్మదగిన దేవుడు. మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీకు అరణ్యంలో త్రోవ కలగ చేస్తా అన్నాడు. చదవము. ఎడారిలో నదులు పారు చేస్తా అని వాగ్దానం ఇచ్చుచున్నాడు. నాకే దిక్కు లేదు, నా పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నీ ఆలోచనలు యావత్తు పక్కన పెట్టు, దైవ సన్నిధానంలోకి రా, ప్రార్థన చేయి. యేసయ్య అద్భుతాలు నీ పక్షాన చేస్తానికి, నా పక్షాన చేస్తానికి, మనందరి పక్షాన చేస్తానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు? ఎడారిలో నదులు ప్రవహించే దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. అందుకే మనకి 2025 సంవత్సరములో మొదటి ఆదివారము ఎంతో బలమైన వాక్యముని యేసయ్య మనతో చెప్పి ఉన్నాడు. ఆయన మనకి ఆశ్రయం ఇచ్చే దేవుడు. ఆయనే మన ఆశ్రయముగా కలిగి ఉన్న దేవుడు. ఆయన గొప్ప దేవుడు కనుక మనకి మునుపటి కంటే అత్యధిక మేలులు కలగజేసే దేవుడు అని యేసయ్య మనకి ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానంను బట్టి యేసయ్య వాక్యం రూపంలో మనతో మాట్లాడి ఉన్నాడు. దయచేసి తలలు ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, నాయన, మీరు మా కోసము తండ్రి ఈ వాక్యమును సిద్ధపాటు చేసి దేవా, అయా మీరు నాతో చెప్పించి ఉన్నందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక తండ్రి. అయా నా గొప్ప దేవ, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరము మొదటి ఆదివారం తండ్రి నేను ఉన్నాను, మీకు మార్గం చూపిస్తాను, మీ పాత జీవితాన్ని మర్చిపోండి అని వాక్యము రూపంలో మాతో చెప్పి ఉన్నందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క నాయన, ప్రతి ఒక్క బాధ నుంచి, ప్రతి ఒక్క కష్టం నుంచి, ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడుదల చేస్తారని దేవా మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి. నాయన, ఈ నూతన సంవత్సరం మా అందరి జీవితంలో తండ్రి మునుపటి కన్నా తండ్రి అత్యధిక ఆశీర్వాదములని తండ్రి, అత్యధిక ఐశ్వర్యమని దేవా, అత్యధిక ఆరోగ్యమని తండ్రి మా అందరి జీవితంలో కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మీ అందరికీ వందనాలు.